జై శ్రీమన్నారాయణ. భగవంతుడికి ఎప్పుడూ దాస్యం చేయాలి అనే రహస్యాలను మనం తెలుసుకుంటున్నాం. ఈ లోకంలో మనిషి ఎంత గొప్పవాడైనా సర్వేశ్వరునికి దాసుడే తప్ప ఆయన కంటే గొప్పవాడు కానే కాడు. ఇది మనకి తెలుస్తుంది. మనకి జితంతే స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి. మన స్వరూపం ఏంటో తెలుస్తుంది. మనమంటే ఆత్మ. ఆత్మస్వరూపాన్ని తప్పకుండా మనం తెలుసుకోవాలి. ఎందరో ఋషులు తపో ధ్యాన సమాధుల చేత వాళ్ళందరూ కూడాను వేల సంవత్సరాల పాటు కృషి చేసి భగవద్ అనుగ్రహం చేత ఈ ఆత్మసాక్షాత్కారాన్ని కలుగు చేసుకుంటారు. ఏమని? మేము దాసులము అని తెలుసుకుంటారు. అలాంటిది ఆ మహనీయులు చేసినటువంటి గొప్ప త్యాగం మనకి స్తోత్ర వాంగ్మయంగా అందింది. ఇందులో మనకి అసలైన రహస్యాలు తెలియచేశారు. ఆత్మ అనగానే మనందరం భగవంతునికి చెందిన వాళ్ళం, ఆయనకి దాసులమని రహస్యాన్ని బయటపెట్టారు. అంతేకాదు భగవంతుని గొప్ప విశేషాలని ఈ స్తోత్రంలో అందిస్తున్నారు. ఆ నామ వైభవాలు తెలుసుకున్నా కనీసం మీ జీవితాన్ని సక్రమంగా మరల్చుకోండి అంటున్నారు. ఏమిటో శ్రవణం చేద్దాం 15వ శ్లోకాన్ని. సర్వేషు దేశకాలేషు సర్వావస్థాసు చాచ్యుత కింకరోస్మి హృషికేశ భూయో భూయోస్మి కింకర. ఓ భగవంతుడా, నీకు అచ్యుతుడు అని పేరు. నీకు సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ నేను కింకరోస్మి, కింకరుణ్ణి అవుతున్నాను. కింకరుడు అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం. కింకరః, ఇంకేం చేయమంటావు ఇంకేం చేయమంటావు అనే దాసత్వాన్ని తెలియచేయటం. అలాగే భగవంతుడా, నీకు పేరు హృషికేశుడని పేరు. స్వామి, నీకు మరలా మరలా నేను నీ కైంకర్యాన్ని చేస్తున్నాను, నీకు దాసుడిని అవుతున్నాను అని ప్రార్థన చేస్తున్నారు. ఇందులో 2 నామాలకి అర్థాలు మనం తెలుసుకుంటే మన జన్మ చరితార్థమవుతుంది అంటారు. అచ్యుతుడు అంటే భగవంతుడు ఒక పేరు. ఆ మహానుభావుడు అచ్యుత అనగానే చ్యుతం కానివాడు, జారనివాడు అని అర్థం. అంటే ఎవరు జారతారు? ఎత్తైన స్థానంలో ఉండేవాడు మాత్రమే జారుతాడు. అలాంటి ఎత్తైన స్థానాల్లో ఉండేవాళ్ళు దేవతలు, పెద్దవాళ్ళు, బ్రహ్మాది దేవతలు అంటుంటాం. ఒకవేళ బ్రహ్మాది దేవతలన్నా జారి పడిపోతుంటారు. అంటే వాళ్ళ కాలం అయిపోగానే, పుణ్యం అయిపోగానే వాళ్ళకి చ్యుతి ఏర్పడుతుంది. అంటే జారి ఇంకొకళ్ళు బ్రహ్మగా అవుతారు. మనకి చూడండి, 100 అశ్వమేధ యాగాలు చేస్తే వాడు ఇంద్రుడు అవుతాడట. అలాంటి ఇంకా ఎన్నో యజ్ఞయాగాలు ఇక్కడ తూరు చేస్తే వాళ్ళు ఓ బ్రహ్మ అవుతారంటారు. కానీ ఎన్ని యాగాలు చేసినా వాడు భగవంతుడు కాలేడు. భగవద్ అనుగ్రహం ఉంటే ఆయన సారూప్యం, ఆయన అలాంటి రూపం కలుగుతుంది అంతే. అలాంటి మిగతా బ్రహ్మాది దేవతకి చ్యుతి జారడం ఉంటుందేమో, కానీ భగవంతుడా నీకు అసలు ఎప్పుడు ఉండనే ఉండదు. అందుకే నీకు పేరు అచ్యుతుడు అని పేరు. అంతేకాదు నిన్ను ఆశ్రయించుకున్న వాళ్ళకు కూడా చ్యుతి కలగదట. నీ పాదార విందాలను ఆశ్రయించుకుంటే వీడు వదిలిపెట్టినా నువ్వు వదిలిపెట్టవట. అందుకే నీకు అచ్యుత అని పేరు. ఎంత గొప్పవాడివి! యస్మాన్న చ్యవతే స్థానాత్ తస్మాత్ సంకీర్త్యతేచ్యుత అంటూ మనకి అచ్యుత నామానికి అనేక అర్థాలు తెలియచేస్తున్నారు. అందువల్ల అచ్యుత, గతంలో ఎంతమందిని నువ్వు రక్షించావు మనం చూస్తూ ఉంటాం. చాలామంది లోకంలో ఉంటుంటారు, ఏమోనండి భగవంతుని ఆశ్రయించుకున్నా కానీ నన్ను ఆయన వదిలిపెట్టేశాడండి అని అంటారు. నిజానికి వదిలాడా? మనం ఆయన నమ్మకుండా అనేక రకాలుగా దూషిస్తున్నా మన హృదయాన్ని వదలకుండా ఉంటూనే ఉన్నాడు. మన శరీరాన్ని వదిలిపెట్టాక కూడా మనతో పాటు ఆయన ఏ లోకాలకైతే ఆ లోకాలకి తీసుకువెళ్తున్నాడు, మనని సదా కాపాడుతూ ఉంటాడు. ఉదాహరణకి చూస్తే ద్రౌపది కష్టాల్లో ఉన్నప్పుడు స్వామి రక్షించలా? ఎందరో మహనీయుల్ని రక్షించాడు భగవంతుడు, వదిలిపెట్టాడు. వరాహ చరమ శ్లోకంలో కూడా మనం చదివితే తెలుస్తుంది. సాక్షాత్తు వరాహస్వామి చెప్పాడు, మీ అవయవాలన్నీ మీ ఆధీనంలో ఉన్నప్పుడు నన్ను స్మరించండి. చివరి సమయంలో, నన్ను స్మరించలేని సమయంలో అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం అన్నాడు. ఉత్తమ గతికి నేను తీసుకుపోతా. అప్పుడు స్మరించాడు, ఇప్పుడు స్మరించలేకపోతున్నాడని బాధపడిన అవసరం లేదు అన్నాడు. ఎంత గొప్ప దయాళువి అచ్యుత, నేను నీకు ఎప్పుడు కింకరుణ్ణే అన్నారు. మరి మళ్ళీ భగవంతుడిని హృషికేశుడిని కూడా పిలుస్తున్నారు. ఈ లోకం చాలా గొప్పది. భగవంతుడిని ప్రార్థిద్దాం అనుకుంటే మన ఇంద్రియాలు అటు ఇటు తీసుకువెళ్ళిపోతాయి. ఇంద్రియాలకి హృషికములని పేరు, చాలా బలం కలిగినవి. అలాంటి హృషికాలకి
ఈశుడివి నువ్వు. ఈశ అంటే నియమనం చేసేవాడు. హృషీకాణీంద్రియాణ్యాహు తేషామీశో యథా భవాన్ హృషీకేశ ఇతి ఖ్యాత అని నిర్వచనం చేస్తున్నారు. ఈ ఇంద్రియాలన్నిటికీ నువ్వు అధీనం గనక నువ్వు హృషికేశుడు అని పిలుస్తున్నారు నిన్ను. స్వామి, నా ఇంద్రియాలన్నింటినీ నీ ఆధీనంలో ఉంచుకో, నన్ను మంచి మార్గంలో నడుపు, నీకు మళ్ళీ మళ్ళీ నేను దాసుని అవుతున్నాను అని తెలియజేశారు. అలాంటి గొప్ప నామాన్ని అనుసంధానం చేస్తూ ఈ శ్లోకాన్ని ముగించుకుందాం. సర్వేషు దేశకాలేషు సర్వావస్థాసు చాచ్యుత కింకరోస్మి హృషికేశ భూయో భూయోస్మి కింకరః. జై శ్రీమన్నారాయణ.